అంజు అంజు కూర్చుండిపోతున్నావేంటి? ఇది బఫే కాదు, నుంచొని తినడానికి. మీరు కూర్చోండి. కాదు, హా? హా? సమానత్వం మిస్ అవుద్ది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి? సమానత్వం కావాలి. సారీ మేడం, ఆ డిష్ మా మెనూ కార్డులో లేదు. ఇవ్వు బ్రో. సార్ నాకు చికెన్ బిర్యానీ ఒక్కో. అంజు నీకేం కావాలి నువ్వే ఆర్డర్ ఇచ్చుకో. నాకు ఒక చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే మ్యామ్. భయ్యా మంచినీళ్ళు. ఓకే సార్. బ్రదర్ సార్ ఇలా రా. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ హెల్ప్ యూ? సమానత్వం కావాలి. సారీ సార్, ఆ డిష్ ఇక్కడ దొరకదు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? నేను అడిగింది బిర్యానీ కాదు, భావం. బావమ్మా. అర్థం కాలేదా? లేదు సార్. సరే నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. నేను వచ్చి ఎన్ని నిమిషాలైంది? అరౌండ్ ఒక 5-10 minutes సార్. ఆ అబ్బాయి వచ్చి ఎన్ని నిమిషాలైంది? జస్ట్ 2 minutes సార్. కదా, మరి ఆయనది 2 minutesలో ఆయన ఆర్డర్ వచ్చింది. నేను వచ్చి 10 నిమిషాలైనా ఇంకా నా ఆర్డర్ రాలేదే. సమానత్వం ముఖ్యం నాకు. సార్ వాటర్ లిక్విడ్, కోక్ లిక్విడ్, సమానత్వం ఓకేనా? ఓకే ఓకే. సార్ సమానత్వంగా పెట్టాను, మీరు నాకు టిప్ ఇవ్వాలి. సరే అయితే టెస్ట్ చేద్దాం. ఊరుకోండి సార్, ఎలా టెస్ట్ చేస్తారు? ఇప్పుడు కూర్చోబెట్టి ఒక్క మెతుకు లెక్క పెట్టిస్తారా ఏంటి? ఎగ్జాక్ట్లీ. రా అయితే లెక్క పెట్టు. అంజు కరెక్ట్ లెక్క పెడుతున్నావు లేదు చెక్ చేయి. వీడి సమానత్వం పిచ్చి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక్కడ కూడా ఏంటండి? సమానత్వం లేకపోతే నాకు అస్సలు బుర్ర పని చేయదు. సమానత్వం సమానత్వమే. అలా దిక్కులు చూస్తావేంటి? లెక్క పెట్టు. అబ్బా సాయిరామ్, ఇది ఫస్ట్ మెతుకు దేవుడికి. పెట్టు. 1 2 3 4 19 66 69 71 72 73 149 150 151 516 అమ్మయ్యా. చూసావా లెక్క పెట్టకపోతే ఎంత నష్టం వచ్చేదో. అవును సార్. సార్ మీరు గ్రేట్ సార్. ఆ టిప్ ఇస్తే నేను వర్క్. సమానత్వం మిస్ చేసావు కదా, ఇంకా టిప్ ఎక్కడి నుండి ఇస్తాను? ఇవ్వను. టైం బొక్క. అంజు ఇప్పుడు తిందాం. నేను తినను. లంచ్ తిందామని వస్తే డిన్నర్ టైం అయింది. అంజు అంజు ఇదిగో, నువ్వు తినకపోతే నేను తిన్నావు. అబ్బో వీడికి సడన్ గా ఇంత ప్రేమ ఏంటో. మళ్ళీ సమానత్వం మిస్ అయిపోద్ది. అంజు అంజు నీ బిల్లు 560 అయింది, అది కట్టేసి వెళ్ళిపోవా? ఏంటో ఈ అమ్మాయిలు సమానత్వం కావాలంటారు, ఇస్తే ఏమో కోపడతారు. ఛ.